ఈ దేశవాళీ విత్తనాలని ఆటిల్లో అన్నిటిలో కూడా పోషకాల విలువలని ఎక్కువగా ఉంటాయి. అనువైన రకాలు మేము ఎంచుకోవడం జరిగింది. అంటే ఇందులో నల్ల రకాలు ఉంటాయి, తెల్ల రకాలు, ఎర్ర రకాలు. దేశవాళీ విత్తనాలు అనేవి మనకి పూర్వం నుంచి కూడా ఉన్న విత్తనాలు. తర్వాత దేశవాళీ హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి. దాంట్లో మేము ఎన్నుకున్న విత్తనాల్లో మన ఖరీఫ్ సీజన్లోకి వచ్చేసరికి చింతలూరు సన్నాలు అనే వెరైటీ ఎంచుకున్నాను. తర్వాత మైసూర్ మల్లిక అనే వెరైటీ కూడా ఎంచుకోవడం జరిగింది. తర్వాత రబీ సీజన్లో కూజీ పటాలి అనే వెరైటీని ఎంచుకోవడం జరిగింది. ఈ వెరైటీని ఎంచుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఈ పంట ఇప్పుడు 110 రోజుల కాల వ్యవధిలో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకున్నట్టయితే 120 డేస్ మనకి 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఇప్పుడైతే 110 రోజుల్లో ఇంకో 10 రోజుల్లో మనకి ఇది పంట కోతకు వస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు మేము ఈ పంట విధానం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోని ఈ దేశవాళీ విత్తనాలను కూజీ పటాలి అనే వెరైటీని ఎంచుకోవడం జరిగింది. మేము ఇప్పుడు ఈ విత్తనాలను అయితే 20 కేజీల విత్తనాలు ఒక్కొక్క కేజీ వచ్చేసి 80 రూపాయలకి తీసుకోవడం జరిగింది. ఈ తీసుకొచ్చిన తర్వాత సెంటున్నరలో విత్తనాలని విత్తన శుద్ధి చేసి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మేము నారు పోయడం జరిగింది. నారు పోసిన తర్వాత దీనికి మన దమ్ములోనే మేము నారుమడి సిద్ధం చేసుకోవడానికి ఒక 50 కేజీలు ఘనజీవామృతం వేయడం జరిగింది. దాని తర్వాత సస్యరక్షణ చర్యలుగా ఆగ్నేయాస్త్రము, బ్రహ్మాస్త్రము, తర్వాత జీవామృతం అనేది పారించడం జరిగింది. ఆ నారుమడి మనకి 25 రోజులకి అందుబాటులోకి వచ్చింది. 25 రోజుల తర్వాత మేము అందరు రైతులు మామూలుగా నార్మల్ ప్యాడీ ఊడుస్తారు. కానీ మాకు ఏమైందంటే ఈ 1:1 పద్ధతి, అంటే మొక్కకి ఒక అడుగు దూరం ఉండేలాగా నాట్లు వేయడం చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేసామంటే ఎటు చూసినా అడుగు ఉండేలాగా నాట్లు వేయడం జరిగింది. నాట్లు వేయడం దీని కొరకంటే అలా వేయడం ఇప్పుడు మనం చీడపీడల్ని నివారించడానికి కానీ, తద్వారా తర్వాత ఈ గాలి వెలుతురు ఎక్కువ అనేది మొక్కకి అందించడం అందుతుంది. నాట్లు వేసేటప్పుడు నారు శుద్ధి చేసాం. నారు శుద్ధి ఎలా అంటే బీజామృతంతో నారు శుద్ధి చేసి మేము వేయడం జరిగింది 1:1 పద్ధతిలో. వేసిన తర్వాత దమ్ములో ఎకరానికి వచ్చేసి 200 కేజీల టైప్ 1 ఘనజీవామృతాన్ని దీంట్లో వేయడం జరిగింది. తర్వాత ప్రతి 15 రోజులకి కూడా మేము ఏం చేసామంటే జీవామృతం ఒకటే కాకుండా జీవామృతంతో పాటుగా ఫిష్ అమినో యాసిడ్, చేప బెల్లం ద్రావణం, తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం, పంచగవ్య, జీవామృతం, గోకృపామృతం అన్నీ కూడా ఒక డ్రమ్ములో పోసిన తర్వాత దాంట్లో 200 లీటర్ల డ్రమ్ములో మేము ఇవన్నీ కూడా వేసిన తర్వాత 2 కేజీల బెల్లం వేస్తాము. అది వారం రోజులకు తయారవుద్ది. ఒక 7 రోజుల తర్వాత అది పోషకాలన్నీ కూడా, సూక్ష్మజీవులన్నీ కూడా వృద్ధి చెంది ఆ డ్రమ్ములు తయారవుతుంది. దాన్ని మేము నేల ద్వారా ఇచ్చాము.